సొసైటీ నిలబడేదే కుటుంబ వ్యవస్థ మీద. అమ్మ నాన్న ఒంట్లో బాగాలేనప్పుడు చూసుకోవడాలు, గివింగ్, లవింగ్, షేరింగ్, హగ్గింగ్, ఇవన్నీ మీ డిక్షనరీలో లేవా? అంటే ఇప్పుడు కొంతమందికి ఫ్రెండ్స్ కావాలి, లేకపోతే ఒక వీక్ మైండ్ సెట్ ఉన్నప్పుడు కానీ ఒక కంటిన్యూస్గా ఒక ఎమోషనల్ బాండింగ్, లేకపోతే కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవటానికి ఎవరో ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు అవసరం అవుతారు. నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు అసలు. ఎందుకంటే నేను ఎప్పుడు లోగా ఫీల్ అవును, నేను ఎప్పుడు ఇంకొకటి సహాయం నేను అడగను. వెరీ హార్డ్ టు బిలీవ్ దట్. లోగా ఎందుకు ఫీల్ అవ్వరు అన్నది నేను ఫీల్ అవును, ఎందుకంటే నేను ఎప్పుడు హైలో ఉంటాను. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు కుటుంబం వచ్చింది కాబట్టి నా కుటుంబంలో 2 ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. ఒకరోజు నేను చెన్నై నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి బాంబే వెళ్ళాలి, ఫ్లైట్ లేట్ అయిందని నిద్రపోతున్నాను మధ్యాహ్నం. మా సిస్టర్ నిద్ర లేపి బుజ్జి ఫోన్ చేశాడు భీమవరం నుంచి, అర్జెంటుగా మాట్లాడాలి. బుజ్జి అని మా డిస్టెంట్ కజిన్. సో ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు లేదు అంటే ఎప్పుడు నేను కలవను కూడా, బుజ్జిని చాలా రేరుగా కలుస్తున్నాను. ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు నిద్ర లేపింది అని ఒక సెకండ్ అనిపించింది నాకు. సరే వెళ్ళి ఫోన్ ఎత్తే అప్పుడు ల్యాండ్లైన్ టైంలో ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది రమ్మను. సరే వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోని పక్కన ఎవరైనా ఉన్నారా అన్నాడు. పక్కన ఎవరు అంటే నీకు ఈ పక్కన ఎందుకు అడుగుతున్నా, ఉన్నారు, నువ్వు బయటకు వచ్చి ఫోన్ చేయి ఎస్టీడీ బూత్ నుంచి అని చెప్పాడు. సో నేను ఫోన్ పెట్టేసి అక్కడ మా కాలనీ చివరున్న ఫోన్ బూత్కి వెళ్తా ఉంటే, నడుస్తూ ఉంటే ఎందుకు నన్ను పక్కన అడిగాడు అని స్లోగా ఐ రియలైజ్ దట్ హీస్ టాకింగ్ అబౌట్ మై ఫాదర్. అంటే మా ఫాదర్ ఊర్లో లేరు కూడా నాకు తెలియదు అప్పుడు, ఎందుకంటే నేను ఆ రోజు పొద్దున్న చెన్నై నుంచి వచ్చాను. సో వెనకాల మా బావగారు వస్తూ ఉంటే మా బావని అడిగాను, ఏంటి నాన్నగారు ఎక్కడ ఉన్నారంటే భీమవరం లేదండి. దెన్ ఐ రియలైజ్డ్. నేను ఎస్టీడీ బూత్లో నుంచి ఫోన్ చేస్తే ఏంటి బుజ్జి అంటే, లేదు రాము పోయారు, ఇప్పుడు బాడీ అక్కడికి తీసుకురావాలా, మీరు ఇక్కడికి వస్తారా అడుగుదామని ఫోన్ చేశానని చెప్పాడు. సరే లేదు ఇక్కడికి తీసుకొచ్చే అని చెప్పాను. అంటే నాకు ఐ డి నాట్ ఫీల్ ఎనీథింగ్ అట్ ఆల్. నేను పక్కకు తిరిగి మా బావగారు చెప్పాను, నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట అనగానే ఆయన అక్కడ రోడ్డు మీద చతికిలు పడిపోయారు. నేను తిరిగి ఒక 2-3 ఫోన్స్ చేసి మా అంకుల్స్కి వాళ్ళకి ఇలా వచ్చింది న్యూస్, మీరు మాత్రం ఇంటికి రావద్దు ఎవరు, నేను అమ్మని ప్రిపేర్ చేయాలని చెప్పి నేను అక్కడి నుంచి వెనక్కి నడుస్తా అమ్మకి ఎలా చెప్పాలి అనేది ఆలోచించి ఒక స్క్రీన్ ప్లే తయారు చేశాను. ఇంటికి వెళ్ళి నేను అమ్మ నాన్నకి ఏదో పెయిన్ వచ్చిందంట, నేను ఇక్కడ తీసుకొచ్చామని చెప్పాను. మన ఇక్కడ హైదరాబాద్లో బెటర్ హాస్పిటల్ ఉంటుంది కదా, దానికి అమ్మ నేను ఏం లేదని అప్పుడు నేను ఎవరినో తీసుకొస్తా ఉంటే ఎవ్రీ 20 minutes ఆడితో ఫోన్ చేస్తున్నాను, ఎంతవరకు వచ్చారు, విజయవాడ వచ్చారా, ఇక్కడ వాడెవర్ మధ్యలో ఉండే ప్లేసెస్ నుంచి. సో టోటల్ వీళ్ళందరూ చుట్టాలకు తెలిసి వచ్చిన వాళ్ళందరినీ రోడ్లకి ఆ పక్కన ఈ పక్కన ఆపించేస్తున్నాను. అంటే ఇదంతా మేకింగ్ ఎ ఫిల్మ్ యాక్చువల్లీ. వై టు క్రియేట్ వన్ ఎఫెక్ట్ ఆన్ మై మదర్, హౌ టు ప్రిపేర్ హర్ స్లోలీ, ఆమె సింక్ అన్ని ఎలా చేయాలని స్క్రీన్ ప్లేలో నేను డైరెక్షన్ చేస్తున్నాను. ఫాదర్ పోయారు అనేది నేనేం ఫీల్ అవ్వాలనేది అసలు నేను మర్చిపోయినాను కంప్లీట్గా. అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ టైంలో మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి, అంటే రాత్రి అయిపోయింది, అప్పటికి ఇంకా వస్తున్నారు, దారిలో ఉన్నారు, ఎలాంటివి మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడైతే మా గ్రాండ్ ఫాదర్ ఒక పర్టికులర్ టైంలో వచ్చి చెప్పనా అని అడిగితే వద్దు మనం లాస్ట్ మినిట్ వరకు చెప్పదని చెప్పాను. తర్వాత నేను నిద్రపోయిన తర్వాత ఒక 2 o'clock రాత్రి మా కజిన్ నిద్ర లేపి కారు వచ్చింది అన్నాడు. నేను బయటకు వచ్చి కారు కొంచెం దూరం లాగుంది, మా ఫాదర్ గారు. అది చూసి ఫస్ట్ టైం నాకు స్ట్రైక్ అయింది యాక్చువల్గా, అసలు ఏంటి విషయం అనేది. అంటే సినిమాలోంచి రియల్ లైఫ్లోకి ఒక సెకండ్ వచ్చింది బయటికి. ఇమీడియట్గా లేదు కారు అక్కడికి తీసుకెళ్ళిపోండి, మనం పొద్దున్నే తీసుకొచ్చి ఇమీడియట్గా చేసి పంపించేద్దాం. ఆ కారు తీసుకెళ్ళిపోయారు. ఈ లోపల మా గ్రాండ్ ఫాదర్ చెప్పేశారు మదర్కి, తను షీ వాజ్ క్రైమ్. సో నేను వెళ్ళలేదు అక్కడికి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు సీ హర్ క్రై. తర్వాత పొద్దున్న అక్కడికి వెళ్ళి ఆ బాడీని బయటికి తీస్తూ ఉంటే మా సమ్ అంకుల్ ఎవరో ఉన్నారు, ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ బయటికి తీసుకొస్తా ఉంటే ఆ కాలు కొంచెం టేప్ పెట్టండి అంటే అలాంటిది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అంటే మనం ఫర్నిచర్ ఏదో తీస్తూ ఉంటే చెప్తాం కదా, ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ జరపటం అనేది. అలా మా ఫాదర్ని అంటున్నాడు అని ఒక టక్కని కోపం వచ్చింది. నాకు నార్మల్గా అసలు ఎప్పుడు కోపం రాదు, కానీ నా లాజికల్ బ్రెయిన్ అదొక ప్రాక్టికాలిటీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడని నాకు తెలుసు. కానీ అనే విధానంలో నాకు ఒక
అక్కడి నుంచి ఐ జస్ట్ వెంట్ ఆఫ్. నేను నడుచుకుంటే ఈ బంజారాస్ రోడ్ల మీద అంతా తిరిగేసి ఒక 1 hour ఫైనల్గా ఇంటికి రీచ్ అయిన తర్వాత ఎవరో వచ్చి నాకు మా ఫాదర్ వీలు రాశారు, బాడీని హాస్పిటల్ డొనేట్ చేయాలి, ఐస్ డొనేషన్ చేయాలనేది. అది సరే, నేను అందరూ ఏడుస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళి ఇలా నాన్నగారు ఇలా వీలు రాశారు అది ఇది అని చెప్తే, అండ్ ఆబ్వియస్లీ మిగతా చుట్టాలు అందరూ అలాంటి మామూలుగా అలౌ చేయరు కాబట్టి కన్జర్వేటివ్ పీపుల్ వాళ్ళు ఎగెయిన్స్ట్గా చెప్తున్నారు. నేను చెప్తే నీ ఇష్టం, నువ్వు తీసుకో, నువ్వే డిసైడ్ చేయాలి చెప్పింది మదర్. అప్పుడు నేను నాన్నగారు కావాల్సింది చేయాలి అని అనుకుని ఐ వెంట్ ఏ గో హెడ్ అండ్ ఐ డొనేషన్కి. సో ప్రసాద్ హాస్పిటల్ నుంచి ఎవరు వచ్చారు, 2 నర్సులు. నాకు ఇంకా గుర్తున్నారు వాళ్ళు ఒక ఆటో దిగి ఏదో నడుస్తూ నవ్వుతా జోకులు వేసుకుంటూ లోపలికి వెళ్తారు. నేను బయట నుంచి ఉన్నాను. అఫ్కోర్స్ వాళ్ళకి 1 more పేషెంట్, సో దే కాంట్ కనెక్ట్ ద సేమ్ వే. వీళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనేది క్వశ్చన్ కాదు. సో వాళ్ళు వెళ్ళి వాట్ ఎవర్ ప్రాసెస్ అందరినీ బయటికి పంపి దానికి సంబంధించిన మెడికల్ ప్రాసెస్ చేసిన తర్వాత ఫైనల్గా అప్పటి నుంచి బాడీ తీసుకెళ్ళే టైం వచ్చి నేను లోపలికి వెళ్ళేసరికి మదరు బాడీ పక్కన కూర్చొని ఏడుస్తున్నారు. వీళ్ళు చేసిన ప్రాసెస్లో అది కరెక్ట్గా చేయలేదా ఏం చేయలేదా, ఒక ఐలిడ్ అనేది కొంచెం తెలుస్తుంది. అంటే అది వాళ్ళ మిస్టేకా దా ప్రాసెస్ అనేది నాకు గురించి తెలియదు. అప్పుడు నాకు కోపం వచ్చింది సార్ నా మీద. అంటే పాయింట్ అంటే మా మదరు తనతోటి ఒక 40 years ఉంది. తనని ఆ పరిస్థితిలో మా ఫాదర్ని చూపించాల్సిన డెసిషన్ తీసుకుంది నేను. అఫ్కోర్స్ ఐ డింట్ నో దట్స్ హౌ ఇట్ విల్ బి. అప్పుడు కేవలం ఒక పోయిన ఆయన మాట నిలబెట్టుకోవటం కోసం ఒక బతికినోడిని అలా సబ్జెక్ట్ చేయటం అనేది నేను ఎన్విజన్ చేయలేకపోయినా అనేది నా పాయింట్. నేను నియర్లీ 6 or 7 years, నాకు సరిగ్గా గుర్తులేదు, ఆ టైం పీరియడ్లో నా డాటర్ నేను చూడలేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు తను నా వైఫ్తో ఉంటాను, నేను ఎక్కడో బాంబేలో ఎక్కడ సినిమాలు చేస్తాను. సో అప్పుడు ఎప్పుడైనా ఒక ఇద్దరు విడిపోయినప్పుడు ఆబ్వియస్లీ మనస్పర్ధలు ఉంటాయి, ఏదో కారణాలు ఉంటాయి, వాట్ ఎవర్. అది ఉన్నప్పుడు మీ ఫాదర్ ఇలాంటి వాడు, లేకపోతే తన పిల్లలు వినేస్తారు అని చాలామందిని చూసాను నేను కూడా అంత బ్యాడ్ కాదు, నేను మంచోడిని అని కంటిన్యూస్గా పిల్లలకి చెప్పుకుంటాను. సో అది నేను నా ప్రైమరీ ఎయిమ్ అనేది సినిమా ఒక్కటే కాబట్టి నేను ఆ టైం నేను ఇవ్వలేను, ఆ టైం నేను ఇవ్వను అని కూడా నాకు తెలుసు. అందుకని కంప్లీట్గా నేను తన్ని నా వైఫ్ దగ్గర వదిలేసాను. నేను ఎప్పుడు ఫోన్ కూడా చేయలేదు, మాట్లాడలేదు. 7 years అయిన తర్వాత, అంటే ఒక తనకి 12 or 13 వచ్చిన తర్వాత ఫస్ట్ నేను కలిసిన ఓపెనింగ్ నేను నా డాటర్ రేవతికి చెప్పింది ఏంటంటే, నువ్వు నా గురించి ఎంతవరకు విన్నా అంతకన్నా వరస్ట్ మనిషి నేను. ఎందుకంటే నేను ఎంత వరస్ట్ మనిషో వేరే వాళ్ళకి తెలిసే ఆస్కారమే లేదు, నా ఒక్కడికి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఏమైనా కూడా చాలా తక్కువ నా గురించి. నేను ఎక్స్ట్రాడినరీ సెల్ఫిష్ పర్సన్ని, సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. నేను నా ఆనందం తప్పితే ఎవరి గురించి దేని గురించి నేను కేర్ చేయను. సో నువ్వు నా కూతురు కాబట్టి ఓకే, ఐ లవ్ యూ, బట్ ఇఫ్ యూ డోంట్ లైక్ మీ ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నాకు ఇంకోళ్ళు నాకు మీద ఇష్టపడటం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకున్న కెపాసిటీలో నీకు ఏదైనా ఫైనాన్షియల్ లేకపోతే ఏదైనా కాంటాక్ట్ ఇలాంటి హెల్ప్ చేయమంటే చేస్తాను, ఎప్పుడు నువ్వు అడిగినా. కానీ నీ కోసం నా టైము, నా మెంటల్ ఎనర్జీ ఇవ్వను. నీ స్కూల్లో ఎలా చదివావో నాకు అనవసరం. ఎప్పుడు నాకు ఒళ్ళు బాగోలేదంటే వచ్చి నీ పక్కన కూర్చుని మందు తిన్నావా అని నేను అడగను. ఇప్పుడు ఎవరైనా ఇలా మాట్లాడతారా అంటే మాట్లాడుకుంటే అది నాలో ఉన్న నిజం, అది నిజం నేను చెప్పేశాను. తర్వాత తను నాకు ఫ్రెండ్ అయిపోయింది. ఎందుకంటే నేను తన కూతురులో చూడలేదు కాబట్టి ఒక మనిషిగా చూసింది. మనిషిగా చూసినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవాళ రోజున ప్రాబబ్లీ తను కూడా నా మీద జోకులు వేస్తుంది. మీడియాలో ఏదో నా గురించి ఒక ఇదొచ్చో లేకపోతే నాకు ఎవరో అమ్మాయితో అఫైర్ ఉందంటే షీ ఆల్సో జోక్స్ విత్ మీ బికాస్ షీ ఆల్సో మెంటలీ కట్ ఆఫ్ ది రిలేషన్షిప్. కానీ క్లోజ్నెస్ వైజ్గా వస్తే తనకి నాకు ప్రాబ్లీ డాటర్ ఫాదర్ కన్నా ఎక్కువ క్లోజ్నెస్ ఉంది.